టు కంటిన్యూ, జూన్ 4th మనకి జరిగే కౌంటింగ్ ప్రాసెస్కి అపాయింట్ అయిన స్టాఫ్ అందరికీ కూడా ఇవాళ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ అలాంగ్ విత్ పోస్టల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఏఆర్ఓస్ కూడా వాళ్ళందరూ వచ్చారండి. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఏఆర్ఓస్ ప్రాసెస్లో మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, ఇనీషియల్ కౌంటింగ్ ఏమిటి, తర్వాత ఫైనల్ కౌంటింగ్ ఏమిటి, అదేవిధంగా ఈవీఎం కౌంటింగ్ హాల్లో స్పెషల్ కేసెస్ వస్తే ఏం చేయాలి, అండ్ రెగ్యులర్ కౌంటింగ్ టేబుల్ వైజ్ కౌంటింగ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ఫార్మాట్స్ అనేవి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాటికి మీ అందరికీ కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. సో బ్రీఫ్లీ ఇప్పుడు ప్రెజెంటేషన్ 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం స్లైడ్ బై స్లైడ్. సో పోస్టల్ మీలో కొంతమంది పోస్టల్ బ్యాలెట్కి అలాట్ అవుతారు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి అలాట్ అవుతారు, కొంతమంది ఈవీఎం కౌంటింగ్కి అలాట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోత్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం కౌంటింగ్ ప్రొసీజర్ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఆల్రెడీ ముందు కౌంటింగ్ డ్యూటీలో పనిచేశారండి, దగ్గర వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఈవీఎం కౌంటింగ్ హాల్ లేఅవుట్ ఎలా ఉంటుంది, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఎలా చేస్తాము, అండ్ ఈవీఎం కౌంటింగ్ దగ్గర అలాట్ అయిన టీము 17C Part 2 ఎలా ఫిల్ చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూస్తాము. కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉంటాయి మనకి ఈవీఎం కౌంటింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే కనబడడం లేదు, లేదా కంట్రోల్ యూనిట్ ఆన్ అవ్వడం లేదు, లేదా కంట్రోల్ యూనిట్లో ఆ రోజు పోలింగ్ డే రోజు క్లోజ్ చేయాల్సి ఉంటుంది, పోల్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేయలేదు, లేదా పోల్ డే రోజు మాక్ పోల్ చేసి ఉంటారు, ఆ మాక్ పోల్ స్లిప్స్ క్లియర్ చేయలేదు వీవీప్యాట్లో, లేదా మాక్ పోల్ డేటా క్లియర్ చేయలేదు కంట్రోల్ యూనిట్లో. ఇలాంటి స్పెషల్ కేసెస్ అన్ని ఎలా డీల్ చేయాలి కౌంటింగ్ రోజు. అదేవిధంగా కౌంటింగ్ రోజు మనము 5 వీవీప్యాట్లు అంటే ఈవీఎం కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఒక 5 ర్యాండమ్ వీవీప్యాట్స్ తీసి కౌంటింగ్ చేస్తామండి. సో 5 ర్యాండమ్ వీవీప్యాట్స్ ఏ విధంగా కౌంట్ చేస్తాము, ఎక్కడ కౌంట్ చేస్తాము, వీవీప్యాట్ కౌంటింగ్ బూత్ ఎలా ఉంటుంది, అలాగే రీకౌంటింగ్ ఆఫ్ ఓట్స్ గురించి, అండ్ ప్రతి టేబుల్కి కౌంటింగ్ టీమ్తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు.